ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్ర లేచి ఎప్పటిలాగే మీ ఫోన్ తీసుకుంటారు. మొదట వాట్సాప్ ఓపెన్ చేస్తారు, నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, అది పనిచేయదు. ఆ తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, అది లేదు. మీరు అనుకుంటారు బహుశా నా నెట్వర్క్ లో సమస్య వచ్చి ఉంటుందని. ఒకసారి ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత ఫోన్ రీస్టార్ట్ చేస్తారు, సిమ్ తీసి మళ్ళీ పెడతారు, అయినా ఏమీ మారదు. అంతలో మీ ఇంటి పక్కన ఉండే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇంటర్నెట్ ఆగిపోయిందని చెప్తాడు. మీరు అది ఎలా సాధ్యమని అంటారు, కానీ అతను మన ఇంట్లో కాదు, మన ఊరిలో కాదు, దేశం మొత్తం ఇంటర్నెట్ ఆగిపోయిందని చెప్తాడు. అవును, భారతదేశం మొత్తం ఇంటర్నెట్ ను కోల్పోయింది. వైఫై లేదు, మొబైల్ డేటా లేదు, బ్రాడ్బ్యాండ్ లేదు, ఫైబర్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్ తిరిగి రావడానికి కనీసం 7 రోజులు పడుతుందని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే మొదట్లో ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు, కొంతమంది ఆనందపడతారు కూడా. కానీ ఒక వారం సోషల్ మీడియా టెన్షన్ లేదు అని అనుకుంటారు, కానీ కొన్ని గంటల్లోనే దేశం మొత్తం ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతుంది. ఎందుకంటే మనలో చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అంతే అని అనుకుంటారు. కానీ ఇంటర్నెట్ అనేది కేవలం వినోదం కాదు, అది కనిపించని ఒక వ్యవస్థ, మన జీవితాన్ని నడిపించే వ్యవస్థ. మరి ఆ వ్యవస్థ ఒక్కసారిగా మాయమైతే ఏం జరుగుతుంది? బ్యాంకులు ఎలా పనిచేస్తాయి, హాస్పిటల్ ఎలా నడుస్తాయి, ఆన్లైన్ ఉద్యోగాలు ఎలా కొనసాగుతాయి, మరి ఆ 7 రోజుల తర్వాత భారత్ ఎలా కనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మన జీవితంలో ఇంటర్నెట్ ఎంత ముఖ్యమైందో మనం అసలు గుర్తించడం లేదు. ఎందుకంటే ఫోన్ పని చేయాలంటే ఇంటర్నెట్ కావాలి, డబ్బు పంపించాలంటే ఇంటర్నెట్ కావాలి, వీడియోలు చూడాలంటే ఇంటర్నెట్ కావాలి, మనకు తెలియని ప్రదేశాలకు వెళ్ళాలంటే ఇంటర్నెట్ కావాలి. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు చివరిసారిగా గూగుల్ లేకుండా ఏదైనా విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించింది ఎప్పుడు? గూగుల్ మ్యాప్స్ లేకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళింది ఎప్పుడు? యూపీఐ లేకుండా డబ్బు పంపింది ఎప్పుడు అని. ఈ రోజు భారత్ లో కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. కొంతమందికి అది ఉద్యోగం, కొంతమందికి అది వ్యాపారం, ఇంకొంతమందికి అది విద్య, మరికొందరికి అది జీవితంలో భాగమైపోయింది. అయితే మనకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన విషయం జరిగింది. అదేంటంటే మనం ఇంటర్నెట్ ఉపయోగించడం కాదు, ఇంటర్నెట్ పై ఆధారపడడం ప్రారంభించాం. మరి మనం ఏదైనా ఒక వస్తువుపై పూర్తిగా ఆధారపడినప్పుడు అది మాయమైతే ఏమవుతుందో మనం ఎప్పుడు ఆలోచించాం. ఎందుకంటే మన మెదడు ఒక పొరపాటు చేస్తుంది. అదేంటంటే ఏదైనా ఒక కొత్త వ్యవస్థ ప్రపంచానికి పరిచయం అయినప్పుడు అది ఎప్పటికీ ఉంటుందని మన మెదడు నమ్ముతుంది. కానీ చరిత్ర మనకు ఒక విషయం నేర్పింది. అదేంటంటే ఏ వ్యవస్థ కూడా శాశ్వతం కాదు. ఉదాహరణకు విద్యుత్ వ్యవస్థలు ఫెయిల్ అవుతాయి, బ్యాంకింగ్ వ్యవస్థలు ఫెయిల్ అవుతాయి, శాటిలైట్లు ఫెయిల్ అవుతాయి, సర్వర్లు ఫెయిల్ అవుతాయి. అయితే ఒకవేళ భారతదేశం మొత్తం ఇంటర్నెట్ ను కోల్పోతే ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి అది నిజంగానే జరిగిందని ఊహించుకోండి. ఒక భారీ సాంకేతిక లోపం, లేదా ఒక సైబర్ దాడి, లేదా ఏదైనా ఊహించని సమస్య. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఫలితం మాత్రం ఒకటే. అదేంటంటే భారత్ లో ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోయింది. అయితే ఎలా జరిగిన మొదటి రోజు ఏం జరుగుతుంది? ప్రజలు అంతగా భయపడరు, విద్యార్థులు ఆనందపడతారు, ఆన్లైన్ క్లాసులు ఉండవని. ఆఫీస్ ఉద్యోగులు మొదట్లో రిలాక్స్ అవుతారు, ఈ రోజు మీటింగ్స్ ఏమీ ఉండవని. కొంతమంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు, మరికొందరు బయటకు వెళ్లి స్నేహితులను కలుస్తారు. దేశం మొత్తం ఒక చిన్న సెలవు మూడ్ లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది ఇలా కూడా అనుకోవడం మొదలు పెడతారు, అది ఎలా అంటే ఇంటర్నెట్ రాకముందు జీవితం ఇలాగే ఉండేది అని, అప్పుడు కూడా మనం బాగానే ఉన్నాం కదా అని. అయితే కొన్ని గంటల పాటు అది నిజమే అనిపిస్తుంది, కానీ ప్రతి తుఫానుకు ముందు ఒక నిశ్శబ్దం ఉంటుంది. మరి భారత్ కూడా ఇప్పుడు అలాంటి నిశ్శబ్దంలోనే ఉంది. ఎందుకంటే రెండో రోజుకి దేశం మొత్తం ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది కాబట్టి. అదేంటంటే ఇంటర్నెట్ అనేది కేవలం వినోదం కోసం కాదని నిరూపించబోతుంది. మరి అక్కడి నుంచే అసలు కథ ప్రారంభం కాబోతుంది. రెండవ రోజు ఉదయం చాలా మంది ఎప్పట్లాగే టీ షాపులకు వెళ్తారు, కొందరు పనికి బయలుదేరతారు, మరికొందరు షాపింగ్ కు వెళ్తారు. అన్ని మామూలుగానే కనిపిస్తాయి, కానీ ఒక వ్యక్తి తన ఫోన్ తీసి యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ పేమెంట్ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. అయితే ఇక్కడి నుంచే దేశం ఒక కొత్త సమస్యను ఎదుర్కోవడం ప్రారంభిస్తుంది. అదేంటంటే యూపీఐ పనిచేయడం లేదు. మొదట్లో ప్రజలు అనుకుంటారు కొద్దిసేపట్లో సెట్ అయిపోతుందని, కానీ గంటలు గడుస్తాయి, అయినా పరిస్థితి మారదు. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఇంటర్నెట్ పోయిందంటే యూట్యూబ్ మాత్రమే కాదు, యూపీఐ కూడా పోయిందని. ఒక్కసారిగా టీ షాపులు, హోటళ్లు, కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు అన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో కోట్లాది లావాదేవీలు ఇంటర్నెట్ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి. మరి ఆ వెన్నెముక ఒక్కసారిగా విరిగిపోయింది. కొంతమంది దగ్గర క్యాష్ ఉంటుంది, వాళ్ళు బాగానే మేనేజ్ అవుతారు. మరి చాలా మంది పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, కానీ అది బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది, దాన్ని ఉపయోగించలేరు. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు దేశం మొత్తం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అదేంటంటే డబ్బు ఉంటుంది, కానీ ఖర్చు చేయలేని పరిస్థితి.
పరిస్థితి. ఇక మూడో రోజు ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మొదటి రోజు ఒక సెలవులా అనిపిస్తుంది, రెండో రోజు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇక మూడో రోజుకి ఇంటర్నెట్ పని చేయకపోవడం అనేది ఒక సమస్యగా మారిపోతుంది. ఒకసారి ఊహించండి, దేశంలోని లక్షలాది చిన్న వ్యాపారులు కష్టాల్లో పడడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒక బట్టల షాప్ యజమాని వాట్సాప్ ద్వారా వచ్చే ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ ఏ ఆర్డర్లు రావడం లేదు. ఒక ఫ్రీలాన్సర్ తన క్లయింట్ కి తన వర్క్ ని పంపలేకపోతున్నాడు. ఒక యూట్యూబర్ వీడియో రెడీగా ఉన్నా దాన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాడు. ఒక ఆన్లైన్ టీచర్ విద్యార్థులకు క్లాస్ తీసుకోలేకపోతుంది. లక్షలాది మంది ఒక్కసారిగా ఒక భయంకరమైన నిజాన్ని గ్రహించడం ప్రారంభిస్తారు. అదేంటంటే వాళ్ళ ఉద్యోగం ఇంటర్నెట్ లేకపోతే అసలు ఉండదు అని. ఇంతలో మరొక సమస్య మొదలవుతుంది. అది ఎక్కడంటే బ్యాంకుల దగ్గర. ప్రజలు ఏటీఎంల దగ్గర క్యూ కట్టడం ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బు అవసరం లేదు, వాళ్ళకు భద్రత అవసరం కాబట్టి. ఇక్కడ భయం అనేది వారిని ఏటీఎంల దగ్గరకు లాగుతుంది. ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుంది, బ్యాంకులు బాగానే ఉన్నాయా, మన డబ్బు సేఫ్ గానే ఉందా అని ఇలాంటి ప్రశ్నలు దేశమంతా వినిపించడం ప్రారంభిస్తాయి. మరి భయం వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఇంతలో విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. అవేంటంటే ఆన్లైన్ క్లాసులు ఉండవు, అసైన్మెంట్ సబ్మిట్ చేయలేరు, రీసెర్చ్ చేయలేరు. గూగుల్ లేకుండా చదవడం ఎంత కష్టమో అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇవన్నీ పెద్ద సమస్యలు కావు, అసలు సమస్య ఇప్పుడే మొదలవబోతుంది. ఎందుకంటే 4వ రోజు ఉదయం దేశం మొత్తం ఒక విలువైన వస్తువును కోల్పోతుంది. అది డబ్బు కాదు, అది ఇంటర్నెట్ కూడా కాదు, అది ఇన్ఫర్మేషన్. ఇక 4వ రోజుకి రూమర్లు ప్రారంభమవుతాయి. అది ఎలా అంటే, ఒకరు ఇలా అంటారు, ఇంటర్నెట్ ఇక తిరిగి రాదు అని. మరొకరు భారత్ పై సైబర్ దాడి జరిగింది అని అంటారు. ఇలా ప్రతి ఊర్లో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట్లో కొత్త కొత్త కథలు పుడుతున్నాయి. మరి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే వాటిలో ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఎందుకంటే గూగుల్ లేదు, యూట్యూబ్ లేదు, న్యూస్ వెబ్సైట్స్ లేవు, ఫ్యాక్ట్ చెకింగ్ లేదు కాబట్టి. ఒక్కసారిగా ప్రజలు ఒక విషయాన్ని గ్రహిస్తారు, ఇంటర్నెట్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ వచ్చే చోటు మాత్రమే కాదు, ఆ వస్తున్న ఇన్ఫర్మేషన్ నిజమా కాదా అని తెలుసుకునే చోటు కూడా. అది లేకపోతే నిజం మరియు అబద్ధం మధ్య తేడా గుర్తించడం కష్టం అవుతుంది. మరి అక్కడి నుంచే భారత్ ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఇక మెల్లిగా 5వ రోజు ప్రారంభమవుతుంది. దేశం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు సమస్య ఇంటర్నెట్ కాదు, ఇప్పుడు సమస్య ఏంటంటే అనిశ్చితి. ప్రజలకు తెలియదు రేపేమవుతుంది అని. మరి మనుషులు ఏ విషయానికి ఎక్కువగా భయపడతారంటే తెలియని భవిష్యత్తు గురించే. అక్కడి నుంచే ఈ కథలో అత్యంత పెద్ద మలుపు ప్రారంభమవుతుంది. అదేంటంటే మొదటి రోజు ఇంటర్నెట్ లేకపోవడం ఒక చిన్న అసౌకర్యంలా అనిపించింది, రెండవ రోజు ఒక సమస్యలా అనిపించింది, మూడో రోజు అది సంక్షోభంలా మారింది. కానీ 5వ రోజుకి ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అదేంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంటర్నెట్ ను ఒక యాప్ గా చూశారు, ఒక సేవగా చూశారు, ఒక వినోద సాధనంగా చూశారు. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని వేరేలా చూడడం ప్రారంభించారు. ఇంటర్నెట్ అనేది కేవలం ఒక టెక్నాలజీ కాదు, అది ఆధునిక సమాజానికి ఒక నర్వస్ సిస్టమ్ లాంటిది. ఒకసారి మన శరీరాన్ని ఊహించుకోండి, మన హార్ట్ అనేది రక్తాన్ని పంప్ చేస్తుంది, లంగ్స్ కి ఆక్సిజన్ ఇస్తుంది. కానీ నర్వస్ సిస్టమ్ లేకపోతే శరీరంలో ప్రతి భాగం ఉంటుంది, కానీ అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేవు. అదే పరిస్థితి ఇప్పుడు దేశంలో ఏర్పడుతుంది. బ్యాంకులు ఉన్నాయి, కానీ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని సేవలు ఆలస్యం అవుతున్నాయి. వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఇన్ఫర్మేషన్ చేరడం లేదు. ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, కానీ అవి మునుపటి వేగంతో పనిచేయడం లేదు. అన్ని ఉన్నాయి, కానీ అన్ని నెమ్మదించిపోయాయి. అప్పుడు ఎవరు ఊహించని విషయం జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ యువత ఎక్కువగా ఇబ్బంది పడడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ ఉన్న ప్రపంచంలో పెరిగారు, కానీ వృద్ధులు వాళ్ళు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని చూశారు. వాళ్ళకు తెలుసు మ్యాప్ లేకుండా దారిని ఎలా కనుక్కోవాలో, గూగుల్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఎలా వెతకాలో, యూపీఐ లేకుండా డబ్బు ఎలా పంపించాలో, వాట్సాప్ లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయాలో అని. అప్పుడు దేశం మొత్తం ఒక ప్రశ్న అడగడం ప్రారంభిస్తుంది. అదేంటంటే మనం టెక్నాలజీని ఉపయోగిస్తున్నామా లేక టెక్నాలజీ మనల్ని ఉపయోగిస్తుందా అని. ఎందుకంటే కొన్నేళ్లుగా ప్రతి సమస్యకు ఇంటర్నెట్ ఒక పరిష్కారం ఇచ్చింది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించవచ్చు. ఇన్ఫర్మేషన్ కావాలా, గూగుల్లో వెతకచ్చు. స్నేహితులతో మాట్లాడాలంటే వాట్సాప్ ఉపయోగించవచ్చు. వీడియోలు చూడాలంటే యూట్యూబ్. ఇలా అన్ని చాలా సులభం అయ్యాయి. కానీ ఒక ప్రమాదకరమైన విషయం కూడా జరిగింది. అదేంటంటే మనం కొన్ని నైపుణ్యాలను మర్చిపోవడం ప్రారంభించాం. ఇక ఇలా డే 6కి చేరుకునే సమయానికి దేశం ఒక భయంకరమైన నిజాన్ని గుర్తిస్తుంది. అదేంటంటే ఇంటర్నెట్ అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది లేకపోతే ఆధునిక సమాజం సరిగ్గా పనిచేయడం చాలా కష్టమని. కానీ ఈ కథలో అతిపెద్ద ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఈ కథను కాసేపు ఆపి నిజ జీవితానికి వచ్చి ఇలా ఇంటర్నెట్ లేని పరిస్థితి నిజంగా జరుగుతుందో అని ఆలోచిద్దాం. అయితే నిజం చెప్పాలంటే ఇలా జరగడానికి అవకాశం ఉందనే చెప్పాలి. బహుశా మన కథలో ఉన్నట్టుగా పూర్తిగా 7 రోజులు కాకపోవచ్చు, కానీ పెద్ద స్థాయిలో ఇంటర్నెట్
అంతరాయం జరగడం అసాధ్యమేమీ కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కొన్ని సందర్భాల్లో సైబర్ దాడులు, కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపాలు, మరికొన్ని సందర్భాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఫలితం మాత్రం ఒకటే. ఇంటర్నెట్ ఆగినప్పుడు మనం ఎంతగా దానిపై ఆధారపడ్డామో తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఇంటర్నెట్ కేవలం వినోదం కాదు, అది బ్యాంకింగ్, యూపీఐస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, బిజినెసెస్, జాబ్స్, కమ్యూనికేషన్ ఇలా అన్నింటినీ కలిపి ఉంచే వ్యవస్థ. అందుకే ఇంటర్నెట్ పోయినప్పుడు లేదా ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయనప్పుడు సమస్య ఒక్క రంగంలో మాత్రమే ఉండదు, అది ప్రతి రంగంలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ఇంటర్నెట్ అనేది అసలు సమస్య కాదు. అసలు సమస్య ఏంటంటే అది లేకుండా జీవించే సామర్థ్యాన్ని కోల్పోవడం అసలు సమస్య. ఎందుకంటే ప్రతి శక్తివంతమైన టెక్నాలజీ ఒకే పని చేస్తుంది. ఆ టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ మనం జాగ్రత్తగా లేకపోతే అదే టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడేలా కూడా చేస్తుంది. మరి అక్కడి నుంచే ఈ కథలో అత్యంత శక్తివంతమైన పాఠం ప్రారంభం అవుతుంది. అయితే ఈ కథ మొత్తం మనకు నేర్పింది ఏమిటి? ఇంటర్నెట్ చెడ్డదా అని మీరు అనుకుంటే అస్సలు కాదు. నిజం చెప్పాలంటే మానవ చరిత్రలో వచ్చిన అత్యంత గొప్ప ఆవిష్కరణలో ఇంటర్నెట్ కూడా ఒకటి. అది ప్రపంచాన్ని చిన్నదిగా చేసింది. ఒకప్పుడు విదేశాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటే రోజులు పట్టేది. మరి ఈ రోజు వీడియో కాల్ తో అది సాధ్యం అవుతుంది. ఒకప్పుడు ఏదైనా విషయం నేర్చుకోవాలంటే లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చేది. మరి ఈ రోజు ఒక క్లిక్ చాలు. ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చేది. ఈ రోజైతే యూపీఐ అది కొన్ని సెకండ్లోనే చేస్తుంది. అంటే ఇంటర్నెట్ మన జీవితాలను అద్భుతంగా మార్చింది. కానీ ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే ప్రతి శక్తివంతమైన టూల్ అనేది రెండు వైపులా కత్తి లాంటిది. అది మనకు సహాయం చేయగలదు, లేదా మనల్ని దానిపై ఆధారపడేలా కూడా చేయగలదు. ఒకసారి జీపీఎస్ గురించి ఆలోచించండి. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత మన జీవితాలు చాలా సులభం అయ్యాయి. కానీ ఒక రోజు జీపీఎస్ ఆగిపోతే చాలా మందికి దారి కూడా తెలియదు. క్యాలిక్యులేటర్ కూడా అలాగే, అది మనకు లెక్కలు వేయడంలో సహాయం చేస్తుంది. సమస్య ఇంటర్నెట్ కాదు, ఇక్కడ సమస్య ఇంటర్నెట్ లేకుండా జీవించే సామర్థ్యాన్ని కోల్పోవడమే. ఎందుకంటే అత్యంత బలమైన మనిషి అంటే ఎప్పుడూ సహాయం అవసరం లేని వ్యక్తి కాదు, సహాయం లేకపోయినా నిలబడగలిగే వ్యక్తి. అదే విధంగా అత్యంత బలమైన సమాజం అంటే అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉన్న సమాజం కాదు, టెక్నాలజీ మాయమైన ముందుకు వెళ్ళగలిగే సమాజం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ కథలోకి తిరిగి వెళ్దాం. 7వ రోజు ప్రారంభమైంది. ఇంటర్నెట్ పోయి ఖచ్చితంగా ఒక వారం అయింది. దేశం మొత్తం అలిసిపోయింది. వ్యాపారాలు ఎదురు చూస్తున్నాయి, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఇంటర్నెట్ ఇంకెప్పుడు వస్తుంది అని. కానీ 7వ రోజున ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. ప్రజలు కొన్ని విషయాలను మళ్ళీ గుర్తించడం ప్రారంభిస్తారు. చాలా సంవత్సరాల తర్వాత కొన్ని కుటుంబాలు కలిసి కూర్చొని గంటల తరబడి మాట్లాడడం, పిల్లలు బయట ఆడుకుంటుండడం, పక్కింటి వాళ్ళతో పరిచయాలు పెరగడం, పార్కుల్లో జనాలు ఎక్కువగా కనిపించడం, రెస్టారెంట్లో ప్రజలు ఫోన్ స్క్రీన్ కాకుండా ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూడటం. ఒక్కసారిగా కొంతమంది ఒక విషయాన్ని గ్రహిస్తారు. ఇన్ని సంవత్సరాలుగా తాము ఖాళీ సమయం దొరికినప్పుడల్లా స్క్రీన్ వైపే చూసామని, నిశ్శబ్దాన్ని భరించలేకపోయారని, ఒంటరిగా ఉండలేకపోయారని, ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా గడపలేకపోయారని. మరి మొదటిసారి ఈ ప్రశ్న వాళ్ళ మనసులో మెదులుతుంది. మనం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నామా, లేక ఇంటర్నెట్ మన జీవితాన్ని ఉపయోగించుకుంటుందా అని. ఎందుకంటే మొదట అది ఒక టూల్, తరువాత అది ఒక అలవాటు, ఆ తరువాత అది ఒక అవసరం. మరి ఇప్పుడు అది దాదాపు జీవితంలో భాగం అయిపోయింది. అంతలో ఫోన్ కి ఒక్కసారి ఒక నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ కనెక్టెడ్ అని, ఇలా ఇంకొక ఫోన్ లో యూపీఐ యాక్టివ్ అని. ఇలా కొన్ని సెకండ్లోనే దేశం మొత్తం మళ్ళీ ఆన్లైన్ అవుతుంది. ప్రజలు ఆనందపడతారు, వ్యాపారాలు తిరిగి ప్రారంభం అవుతాయి, విద్యార్థులు తిరిగి చదువుకోవడం మొదలు పెడతారు, జీవితం మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం శాశ్వతంగా మారిపోయింది. అదేంటంటే ప్రజలు ఇప్పుడు ఇంటర్నెట్ ని వేరేలా చూస్తున్నారు. అయితే ఇంటర్నెట్ అనేది కేవలం యూట్యూబ్ కాదు, కేవలం వాట్సాప్ కాదు, కేవలం ఇన్స్టాగ్రామ్ కాదు. అది వాళ్ళు ఎలా చూస్తారంటే ఆధునిక సమాజాన్ని కలిపి ఉంచే కనిపించని శక్తిలా. మరి బహుశా ఈ కథలో అతిపెద్ద పాఠం కూడా ఇదే. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేయాలి, అంతేకాని మన జీవితాన్ని నియంత్రించకూడదు. ఎందుకంటే మనిషి సృష్టించిన ప్రతి గొప్ప టెక్నాలజీ కంటే అది లేకుండా కూడా నిలబడగలిగే సామర్థ్యమే గొప్పది. అయితే మీకు ఒక ప్రశ్న, ఒకవేళ భారత్ లో నిజంగానే 7 రోజుల పాటు ఇంటర్నెట్ మాయమైతే మీరు ఎక్కువగా మిస్ అయ్యేది ఏది? వాట్సాప్, యూట్యూబా, యూపీఐ, గేమ్సా, లేదా ఆన్లైన్ వర్క్? మీ సమాధానాన్ని కామెంట్స్ లో తప్పకుండా రాయండి. ఎందుకంటే ఆ సమాధానం ఇంటర్నెట్ మీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో మాత్రమే కాదు, మీరు దానిపై ఎంతగా ఆధారపడ్డారో కూడా చూపిస్తుంది.